మీ ఏలూరు చందన బ్రదర్స్ షాపింగ్ మాల్ లో ఏప్రిల్ 15వ తేదీ నుండి సూక్ష్మ లోపాల వస్త్రాల మేళా. కంటికి కనిపించని సూక్ష్మ లోపాలు గల వస్త్రాలపై అప్ టు 61% అత్యంత భారీ తగ్గింపు. పట్టు చీరలు, ఫ్యాన్సీ చీరలు, వర్క్ చీరలు, కాటన్ సారీస్, హ్యాండ్లూమ్ సారీస్, లంగావోణి సెట్స్, డ్రెస్ మెటీరియల్స్, చుడిదార్స్, టాప్స్, మెన్స్ వేర్, కిడ్స్ వేర్, బెడ్షీట్స్, షూస్, చెప్పల్స్, 1 గ్రామ్, బెంటెక్స్, గిఫ్ట్ ఆర్టికల్స్, హ్యాండ్ బ్యాగ్స్, ట్రావెల్ బ్యాగ్స్, హ్యాండ్లూమ్ ఫర్నిషింగ్స్ పై అత్యంత భారీ తగ్గింపు. తానుల్లో మిగిలిన జాకెట్ ముక్కలు, సూటింగ్ ముక్కలు, షర్టింగ్ ముక్కలు అత్యంత తక్కువ ధరలకే లభించును. ఈ ఆఫర్ ప్రత్యేక కౌంటర్స్ లో స్టాక్ ఉన్నంత వరకు మాత్రమే. విచ్చేయండి చందన బ్రదర్స్ షాపింగ్ మాల్, మెయిన్ బజార్, ఏలూరు. SMR వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ రూపంలో అదృష్టం మీ ఇంటి తలుపు తడుతోంది. మీరు ఊహించని విలువైన ఆస్తిని డ్రాలో గెలుచుకుని అదృష్టవంతులు కండి. నెల నెలా తేలిక వాయిదాలతో మీ పిల్లలకు ఉజ్వలమైన భవిష్యత్తును విలువైన ఆస్తి రూపంలో అందించండి. లక్కీ డ్రాలో డూప్లెక్స్ హౌస్, ఇండిపెండెంట్ హౌస్, అపార్ట్మెంట్స్, ఓపెన్ ప్లాట్స్ తో పాటు ఒక కార్ ని గెలుచుకునే అద్భుత అవకాశం. ఈ స్కీమ్ లో చేరి మిమ్మల్ని మించిన అదృష్టవంతులు ఎవరూ లేరని నిరూపించండి. 1వ నెలలో 5 ఓపెన్ ప్లాట్స్, ఒక హోండా అమేజ్ కార్. 2వ నెలలో 5 ఓపెన్ ప్లాట్స్, ఒక టయోటా ట్రైజర్ కార్. 3వ నెలలో 5 ఓపెన్ ప్లాట్స్, ఒక కియా సోనెట్ కార్. 4వ నెలలో 5 ఓపెన్ ప్లాట్స్, ఒక వోక్స్ వ్యాగన్ వర్చస్ కార్. 5వ నెలలో 5 ఓపెన్ ప్లాట్స్, ఒక హుండై క్రెటా కార్. 6వ నెలలో 3 డూప్లెక్స్, ఒక విల్లా, 9 2BHK అపార్ట్మెంట్లు, ఒక స్కోడా స్లావియా కార్ ను గెలుచుకోండి. పథకం యొక్క లాభాలు: ప్రతి నెల 2వ ఆదివారం డ్రా తీయబడి లక్కీ డ్రాలో ప్రాపర్టీస్ పొందిన వారు తరువాతి నెల నుండి సొమ్ము కట్టనవసరం లేదు. ప్రతి సభ్యునికి గ్యారంటీగా ప్రాపర్టీ లభిస్తుంది. ముఖ్య గమనిక: 75 మంది సభ్యులకు మాత్రమే ఈ అవకాశం కలదు. కాల పరిమితి కేవలం 6 నెలలు మాత్రమే. అడ్రస్: ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్, కెనరా బ్యాంక్ లైన్, పవర్ పేట్, ఏలూరు. ఫోన్ 9505288786. నారాయణ గ్రూప్ ఆఫ్ స్కూల్స్ 3 దశాబ్దాల అనుభవం గల అధ్యాపకులచే బోధన. కాన్సెప్చువల్ టీచింగ్, ఇంటిగ్రేటెడ్ సిలబస్, సబ్జెక్ట్ ఫండమెంటల్స్ పై స్ట్రాంగ్ ఫౌండేషన్, రిజల్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామ్స్, IIT NEET ఫౌండేషన్, స్మార్ట్ లెర్నింగ్, creative thinking, career based program, school based student, skill based students, ఆహ్లాదాన్ని పంచే ఇన్ఫ్రాస్ట్రక్చర్, అన్ని ప్రాంతాలకు అందుబాటులో, టౌన్ కి మధ్యలో కో కరిక్యులర్ యాక్టివిటీస్, కరాటే, డాన్స్, యోగా, సువిశాలమైన ఆట స్థలం, అన్ని సౌకర్యాలతో ల్యాబ్స్, పిల్లల కోసం ప్రత్యేకంగా ప్లే ఏరియా, ఫన్ స్టేషన్, AC క్లాస్ రూమ్లు, ఈ టెక్నో ఒలింపియాడ్ ప్రోగ్రాంలు, సకల సౌకర్యాలతో ల్యాబ్, లైబ్రరీ, ఇండోర్ గేమ్స్, డిజిటల్ క్లాస్ రూమ్లు. నారాయణ ఈ టెక్నో స్కూల్, బుద్ధ పార్క్ ప్రక్కన, తూర్పు వీధి, ఏలూరు 1. నారాయణ ఒలింపియాడ్ స్కూల్, శ్రీ వెంకటేశ్వర స్వామి గుడి ప్రక్కన, RR పేట, ఏలూరు 2. ఫోన్ 8179983679. నమస్తే, వింటీవీ న్యూస్ కి స్వాగతం. నేను లక్ష్మి. ఇక వివరాల్లోకి వెళ్తే, ప్రతి ఒక్కరూ యోగాను దినచర్యగా చేసుకోవాలని జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి అన్నారు. మంగళవారం యోగాంధ్ర కార్యక్రమాన్ని పురస్కరించుకుని ఏలూరు ఇండోర్ స్టేడియం నుండి నిర్వహించిన యోగాంధ్రపై ప్రత్యేక ర్యాలీని జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి జెండా ఊపి ప్రారంభించారు. ఇండోర్ స్టేడియం నుంచి ఫైర్ స్టేషన్ సెంటర్ వరకు, అక్కడి నుంచి కొత్త బస్టాండ్ వరకు నిర్వహించిన యోగాపై అవగాహన ర్యాలీలో అన్ని వర్గాల ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, ప్రతి ఒక్కరూ యోగాను దినచర్యగా చేసుకోవడం మూలంగా ఆరోగ్యం సిద్ధించడంతో పాటు మానసిక వికాసం కలుగుతుందని చెప్పారు. జిల్లా వ్యాప్తంగా ఈ నెల 21వ
తేదీ నుంచి జూన్ 21వ తేదీ వరకు అంతర్జాతీయ యోగా దినోత్సవం వరకు కూడా గ్రామ, మండల, జిల్లా స్థాయిలో యోగాపై అవగాహన కలిగించే కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని చెప్పారు. జిల్లాలో ఇప్పటికే యోగాభ్యాసన కార్యక్రమాల నిర్వహణకు సుమారు 400 మంది మాస్టర్ ట్రైనీలను సమకూర్చామని, జూన్ 21న విశాఖపట్నంలో భారత ప్రధాని నరేంద్ర మోదీ అంతర్జాతీయ యోగా దినోత్సవంలో పాల్గొంటున్నారని చెప్పారు. ఈ ఏడాది యోగా దినోత్సవాన్ని యోగా ఫర్ వన్ ఎర్త్ వన్ హెల్త్ నినాదంతో నిర్వహించుకోవడం జరుగుతుందని అన్నారు. జిల్లా జాయింట్ కలెక్టర్ పి దాత్రిరెడ్డి మాట్లాడుతూ యోగాంధ్ర కార్యక్రమంలో భాగంగా జిల్లా వ్యాప్తంగా జూన్ 21వ తేదీ వరకు యోగ సాధన అవగాహన కార్యక్రమాలు నిర్వహించుకోవడం జరుగుతుందని అన్నారు. కార్యక్రమంలో నగరపాలక సంస్థ డిప్యూటీ మేయర్ పప్పు ఉమామహేశ్వరరావు, ఆయుష్ ఆర్డీడీ లక్ష్మీ సుభద్ర, నగరపాలక సంస్థ కమిషనర్ ఏ భానుప్రతాప్, ఎల్డీఎం డి నీలాద్రి, డీసీఓ కె శ్రీనివాస్, డీఈఓ వెంకటలక్ష్మమ్మ, డిఎస్డీఓ పి శ్రీనివాసరావు, పౌర సరఫరాల సంస్థ జిల్లా మేనేజర్ పి శివరామమూర్తి, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ దేవకీదేవి, ఎక్సైజ్ అసిస్టెంట్ సూపరింటెండెంట్ జి పాండురంగారావు, ఏలూరు తహసీల్దార్ జీవి శేషగిరి, పలువురు సోషల్ మీడియా ప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు, నగర ప్రజలు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. జూన్ 21 దాకా యోగాంధ్ర క్యాంపెయిన్ చేస్తున్నాము. అందులో భాగంగా మనం మొన్న మే 21 లాంచ్ చేసాము, కర్టెన్ రైజ్ చేసాము. రోజు ఏదో ఒక యోగా యాక్టివిటీ చేస్తున్నాము అన్ని చోట్ల, ప్రతి గ్రామంలో, ప్రతి మండలంలో అండ్ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్లో కూడా. ఇవాళ మనము ర్యాలీ చేసాము, 1000 మెంబర్ ర్యాలీ చేసాము. యోగా ఒక ఇంపార్టెన్స్ చెప్పడానికి, అందరూ యోగా ప్రాక్టీస్ చేయాలని, స్వర్ణ ఆంధ్రలో భాగంగా హెల్దీ, వెల్దీ అండ్ హ్యాపీ ఆంధ్రప్రదేశ్ని తయారు చేయాలని మనం ఈ క్యాంపెయిన్ని లాంచ్ చేసి ఉన్నాము. ఇది మనకు జూన్ 21 కల్మినేట్ అవుతుంది విశాఖపట్నంలో. సో మనకు ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ కూడా వస్తారు, ప్రైమ్ మినిస్టర్ గారు కూడా. సో మనకి ఇందులో భాగంగా ఎట్లా మనం పబ్లిక్కి యోగాని తీసుకెళ్లాలని చెప్పేసి ఇంట్రెస్టెడ్ మాస్టర్ ట్రైనర్స్, యోగా ఆల్రెడీ ప్రాక్టీస్ చేసిన వాళ్ళని మనం 480 మెంబర్స్ని మన జిల్లా వరకు ఇప్పుడు ఎన్రోల్ చేసుకున్నాము.
అది కాకుండా ఈ ట్రైనర్స్కి మనం ఇవాళ నుంచి ఒక 5-day ఆన్లైన్ కోర్స్ మన గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నేర్పిస్తున్నారు. అందులో ఒక 5,000 మెంబర్స్ వరకు మనకు ట్రైనర్స్గా రిజిస్టర్ చేసుకున్నారు. మనకు కామన్ పబ్లిక్ మన జిల్లాలోనే ఒక 58,000 మెంబర్స్ యోగా చేయడానికి ఇష్టపడుతున్నాము. మన సొంత సచివాలయంలో కానీ మన గవర్నమెంట్ ప్లేసెస్లో కానీ ఇక్కడికైనా రావడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి ఒక 58,000 మెంబర్స్ విశాఖపట్నం వెళ్ళడానికి కానీ ఒక 58,000 మెంబర్స్ కూడా మేము యోగా ప్రాక్టీస్ చేస్తామని చెప్పేసి మన యాప్లో కూడా రిజిస్టర్ చేసుకోవడం జరిగింది. ఇది కాకుండా ఈ క్యాంపెయిన్లో బాగా చాలా కాంపిటీషన్లు పెడుతున్నాము. ఐ రిక్వెస్ట్ ద పబ్లిక్, మీ సచివాలయంని అప్రోచ్ అయితే అక్కడికి ఖచ్చితంగా మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే ఎన్రోల్ చేసుకోండి కాంపిటీషన్స్కి. అది కాకుండా జూన్ 21 నాటికి మీ ఇంట్లో ఆన్లైన్లో సచివాలయంలో విశాఖపట్నంలో ఎక్కడైనా వెళ్ళి మీరు కూడా మనకు యోగా డెమాన్స్ట్రేషన్లో పార్టిసిపేట్ చేయవచ్చు. యోగా అనేది ఇట్ ఈస్ అ వే ఆఫ్ లైఫ్, ఇట్ ఈస్ అ హెల్తీ ప్రాక్టీస్. సో ఐ రిక్వెస్ట్ ఎవ్రీబడి టు లెర్న్ అండ్ ప్రాక్టీస్ యోగా ఎవ్రీడే. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మన ఇంటర్నేషనల్ యోగా డే కోసం ఒక 1 month సెలబ్రేషన్స్లో భాగంగా మాస్ ర్యాలీ కూడా కండక్ట్ చేయడం జరిగింది. ఆన్గోయింగ్ ఎవ్రీడే దేర్ ఆర్ లాట్ ఆఫ్ ప్రోగ్రామ్స్. అలాంగ్ విత్ దాట్ మనం కాంపిటీషన్స్ కూడా స్టార్ట్ చేసాము. 26th నుంచి 30th వరకు విలేజ్ లెవెల్ కాంపిటీషన్స్ జరుగుతాయి. ఇప్పుడు సమ్మర్ వెకేషన్సే కాబట్టి అందరు పిల్లలకి పెద్దవాళ్ళకి మీ నియరెస్ట్ సచివాలయం దగ్గరికి వెళ్ళి ఈ కాంపిటీషన్స్ గురించి అడగండి, వీటిలో పార్టిసిపేట్ చేయండి. దాని తర్వాత మండల్ లెవెల్, డిస్ట్రిక్ట్ లెవెల్ జరిగినాక స్టేట్ లెవెల్ కాంపిటీషన్స్లో కూడా ఆపర్చునిటీ వస్తుంది. థ్యాంక్ యూ. కడప గడపలో పసుపు పండుగ కార్యక్రమానికి విచ్చేసిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ మర్యాదపూర్వకంగా కలిశారు. కడప విమానాశ్రయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి జిల్లా కలెక్టర్ చెరుకూరి శ్రీధర్, టీడీపీ జిల్లా అధ్యక్షులు రెడ్డప్ప శ్రీనివాసరెడ్డి, మైదుకూరి ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్తో కలిసి ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ ఘన స్వాగతం పలికారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి పుష్పగుచ్చాలు అందజేసి సాల్వాలు కప్పి సన్మానించారు. కడపలో 3 రోజుల పాటు జరిగే మహానాడు పండుగలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో కలిసి పాల్గొనున్నారు. జిల్లాలో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం విజయవంతంగా నిర్వహించబడుతుందని డ్వామా పీడీ వెంకట సుబ్బారావు తెలిపారు. మంగళవారం స్థానిక డ్వామా కార్యాలయంలో జిల్లాలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం అమలు తీరును ఆయన పాత్రికేయులకు వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో గత ఏడాది 1,20,00,000 పని దినాల లక్ష్యానికి 1,23,65,000 పని దినాలు కల్పించి 103% పైగా వృద్ధిని సాధించామని చెప్పారు. గతంలో ఉపాధి హామీ వేతనం సరాసరి 300 కాగా దానిని ప్రభుత్వం 307 రూపాయలకు పెంచిందని చెప్పారు. ఈ మేరకు గత ఏడాది 300 వేతన సరాసరికి జిల్లాలో 253కు సాధించామని, మరి ఏడాది పెరిగిన సరాసరి వేతనానికి అనుగుణంగా కనీసం 290 తగ్గకుండా వేతనం కల్పించి ఉపాధి హామీపై మరింత నమ్మకం కలిగేలా చర్యలు చేపట్టామని అన్నారు. వేసవి కాలంలో ఎక్కువ పనులు చేసేందుకు అవకాశం ఉన్నందున ఏప్రిల్, మే, జూన్, జనవరి, ఫిబ్రవరి నెలల్లో పనులు ఎక్కువ చేపట్టడం జరిగేలా ప్రణాళిక చేశామని తెలిపారు. ఉపాధి హామీ పనుల్లో తప్పుడు మస్తరు నమోదు చేస్తున్నారని ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో సోమవారం నూజివీడు మండలం జిల్లా విజిలెన్స్ అధికారి, అసిస్టెంట్ ప్రాజెక్ట్ ఆఫీసర్ సంయుక్తంగా విచారణ చేసేందుకు ఆదేశించడం జరిగిందని అన్నారు. వారి నుండి విచారణ నివేదిక అందిన వెంటనే అందులో ఏం పొరపాట్లు దొరికినట్లు గుర్తిస్తే బాధ్యులపై చర్యలు తీసుకుంటామని ఆయన చెప్పారు. మండలాల్లో ప్రోగ్రాం ఆఫీసర్లు ఉపాధి హామీ పనుల నిర్వహణలో చురుగ్గా వ్యవహరించాలని జిల్లా కలెక్టర్ ఆదేశాలు ఇచ్చి ఉన్నారని అన్నారు. ప్రోగ్రాం ఆఫీసర్లు తప్పనిసరిగా మస్తర్లు తనిఖీ చేయాలని ఆదేశించడం జరిగిందని చెప్పారు. ఉపాధి హామీ పథకాన్ని మరింత పారదర్శకంగా నిర్వహించి ఎక్కువ మంది శ్రామికులకు పని కల్పించి వారు ఆశించిన వేతనాలు అందేలా కృషి చేస్తున్నామని తెలియజేశారు. గతంలో పోయిన సంవత్సరం వరకు 300 రూపాయలుగా ఉన్న సరాసరి వేతనం ఈ ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ 1వ తారీఖు 2025 నుంచి 307 రూపాయలుగా మరి ప్రభుత్వం పెంచింది. గతంలో 300 రూపాయలకు గాను ఈ జిల్లాలో సరాసరి యావరేజ్ వేజ్ రేటు 253 రూపాయలు పోయిన సంవత్సరంగా సాధించాం. మరి ఈసారి 300 రూపాయల నుంచి 307 రూపాయల వరకు కూడా వేతనం పెరిగిన దృష్ట్యా
కనీసం 290 రూపాయలకి తగ్గకుండా వాళ్ళలో అవగాహన కల్పించి ఈ ఉపాధి హామీ మీద మరింత నమ్మకం పెంచి మనకి కూడా 300 రూపాయలు వస్తున్నాయి అనే భరోసాను కల్పించాలనే ఉద్దేశంలో ఈ ఏప్రిల్ నుంచి కొత్త ఆర్థిక సంవత్సరంలో పనులు చేపట్టడం జరిగింది. ఈ ఏప్రిల్ మే నెలలో ఈనాటికి ప్రస్తుతానికి 280 రూపాయలు సరాసరి వేతనంగా ఇప్పటివరకు కూడా కొంత మొత్తాన్ని చెల్లించి కొంత అప్లోడ్ చేయటం కూడా జరిగింది. ఈ 280 రూపాయలని 295 రూపాయలు తీసుకువెళ్ళి మరింత నమ్మకం పెంచే విధంగా శ్రామికులకి మరింత గౌరవ వేతనం అందే విధంగా మరి తగు చర్యలు తీసుకోవడం జరుగుతుంది. మరి ఈ సంవత్సరం నుండి ఉపాధి కూలీలుగా పిలువబడే మన వేతనదారులు ఇక నుంచి వారికి మరింత గౌరవం ఇచ్చే దిశగా ఉపాధి శ్రామికులుగా పిలవాలని చెప్పేసి రాష్ట్ర మరి పంచాయతీరాజ్ శాఖ మంత్రివర్యులు మరియు గౌరవ డిప్యూటీ సీఎం గారు మాకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. కావున ఈ ఉపాధి కూలీలుగా పిలువబడిన వారిని ఉపాధి శ్రామికులుగా ఇక నుంచి వాళ్ళని పిలవటం జరుగుతుంది. మనకి నూజివీడులో మనకి బత్తులవారిగూడెము తదితర గ్రామాల్లో మరి ఒకే ఫోటోని అన్ని రకాల పనులకి వినియోగించారు. ఒకే ఫోటోని వినియోగించారు. మనుషులను కూడా అదే ఫోటో పెట్టి మరి ఎక్కువగా ఇది రాంగ్ మాస్టర్గా చేస్తున్నారనే ఆరోపణలు కూడా వెల్లువెత్తిన నేపథ్యంలో మరి నిన్న డిస్ట్రిక్ట్ విజిలెన్స్ ఆఫీసర్ గారిని నూజివీడు మండలానికి అక్కడ ఉన్న అసిస్టెంట్ ప్రాజెక్ట్ డైరెక్టర్ వారితో కలిసి సంయుక్త విచారణ కొరకు ఆదేశించడం జరిగింది. ఆ విచారణ నివేదిక అందగానే మరి బాధ్యులు దీనిలో పొరపాట్లు తొలిన ఎడల వెంటనే తగు చర్యలు చేపడతాయి. నూజివీడికి సంబంధించి మరి ఈ మధ్యకాలంలో గత సంవత్సరం ఆగస్టులో సోషల్ ఆడిట్ తనిఖీ పారదర్శకంగా చేపట్టబడి ఆ తనిఖీలో దాదాపు 8 మంది ఫీల్డ్ అసిస్టెంట్లని అదే రోజున సస్పెండ్ చేసి మిగతా 13 మందిని ఒక ఏపీఓ ఈసీటీఏని కూడా వాళ్ళందరూ సస్పెన్షన్లో అంటే దాదాపు 21 మందిని సస్పెండ్ చేసి ఇది ఖచ్చితంగా కరెక్ట్గా పని జరగాలనే ఒక సంకేతాన్ని కూడా ఈసరికి ఇవ్వడం జరిగింది. ఎక్కడ ఎటువంటి పొరపాటు జరిగినా గౌరవ కలెక్టర్ వారు ప్రతిరోజు దీని మీద మాకు దిశానిర్దేశం చేస్తున్నారు. మరి నూజివీడులో వచ్చిన ఈ ఆరోపణలపై విచారణ ప్రస్తుతానికి కొనసాగుతుందనే విషయాన్ని మీ దృష్టికి తీసుకొస్తూ మరి ఆ ఫోటోలకు సంబంధించి ఇది సాంకేతిక లోపమా, ఉద్దేశపూర్వకంగా అక్కడ ఫీల్డ్ అసిస్టెంట్ కానీ వీళ్ళు కానీ అదనంగా మస్టర్లు వేసుకుంటున్నారా అనే దాని మీద నివేదిక వెలువడిన అనంతరం కూడా తగు శాఖపరమైన చర్యలు ఉంటాయని చెప్పేసి గౌరవ మీడియా మిత్రులందరికీ కూడా తెలియజేసుకుంటున్నాము. ఇక నుంచి మరింత పారదర్శకంగా మా పర్యవేక్షణ ఉంటుందని, ఇంకా పీఓలు ప్రోగ్రామ్ ఆఫీసర్లు ఈ మండలాల్లో మరింత యాక్టివ్గా ఉండే విధంగా గౌరవ కలెక్టర్ వారు కూడా ఇప్పటికే ఆదేశాలు ఇచ్చి ఉన్నారు. వారు కూడా ప్రతిరోజు మాస్టర్ తనిఖీలకు వెళ్ళి మరి ఈ పథకాన్ని మరింత పారదర్శకంగా నిర్వహించడానికి, ఎక్కువ మందికి పని కల్పించడానికి, ఎక్కువ మందికి మరి ఆశించిన రీతిలో వేతనం రావటానికి కూడా జిల్లా నీటి యాజమాన్య సంస్థ ఏలూరు నిరంతరంగా కృషి చేస్తుందని మీ అందరికి దృష్టికి తీసుకొస్తున్నాను. థ్యాంక్ యూ. ఏలూరు ఆర్టీసీ బస్టాండ్లో మరింత పరిశుభ్రత చోటు చేసుకునేలా చర్యలు తీసుకోవాలని ఆర్టీసీ అధికారులను జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి ఆదేశించారు. మంగళవారం ఏలూరు కొత్త బస్టాండ్ను జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఏలూరు బస్టాండ్లోని ప్లాట్ఫామ్లను పరిశీలించారు. బస్టాండ్ పిల్లర్లపై ఉన్నటువంటి బస్సుల సమయ వేళలను తనిఖీ చేశారు. బస్టాండ్లోని పలు స్టాల్స్ను సందర్శించి స్టాల్స్లో ఉన్న తినుబండారాల ప్యాకెట్లపై తయారీ, ముగింపు తేదీలను పరిశీలించారు. అక్కడి నుండి విచారణ కేంద్రాన్ని సందర్శించారు. బస్టాండ్లోని క్యాంటీన్కి వెళ్లి వంటశాలలో ఆహార పదార్థాల తయారీ విధానాన్ని కూడా పరిశీలించారు. అక్కడ ఉన్న ప్రయాణికులను క్యాంటీన్లో తినుబండారాల నాణ్యతను అడిగి తెలుసుకుని సంతృప్తి వ్యక్తం చేశారు. అదేవిధంగా మరుగుదొడ్ల పరిశుభ్రతను పరిశీలించి బస్టాండ్ శుభ్రతకి ప్రయాణికులకు మరిన్ని మెరుగైన సౌకర్యాలు అందించాలని ఆర్టీసీ అధికారులను ఆమె ఆదేశించారు. ప్రయాణికులకు ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని, శ్రీ సత్యసాయి వాటర్ ప్లాంట్ని కూడా సందర్శించారు.
రిజర్వేషన్ కౌంటర్ని తనిఖీ చేసి రిజర్వేషన్ సౌకర్యాల గురించి ఆరా తీశారు. అలాగే ప్లాట్ఫామ్పై ఉన్న బస్సుల్లోకి ఎక్కి సౌకర్యాల గురించి ప్రయాణికులను అడిగి తెలుసుకున్నారు. కండక్టర్లు వాడుతున్న టిమ్ మిషన్ల ద్వారా యూపీఐ పేమెంట్ జరుగుతున్నాయని అడిగి వారికి తగిన సలహాలు సూచనలు అందించారు. త్వరలో మళ్లీ బస్టాండ్ తనిఖీకి వస్తానని, అప్పటికి మరిన్ని మెరుగైన సౌకర్యాలు అందించే విధంగా చూడాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఏలూరు డిపో మేనేజర్ బి వాణి, బస్ స్టేషన్ మేనేజర్ కేవి కుమారి, పిఆర్ఓ నరసింహం పాల్గొన్నారు. APSRTC, PGRS, IPS, కోల్కొండ ఏమేమి స్టేషన్ సెలెక్ట్ చేసుకుని ఓకే ఫస్ట్ ఇప్పుడు ఎంతమంది ఉన్నారు? ఎవరు పర్మిషన్ ఇచ్చారు? వీళ్ళందరూ ఎవరు ఆథరైజ్డ్ పర్సనా, మీ అన్ఆథరైజ్డ్ కదా? APSRTC, PGRS, IPS, కోల్కొండ ఏమేమి బస్ స్టేషన్ స్టేషన్ సెలెక్ట్ చేసుకుని ఓకే ఫస్ట్ ఇప్పుడు ఎంతమంది ఉన్నారు? ఎవరు పర్మిషన్ ఇచ్చారు? వీళ్ళందరూ ఎవరు ఆథరైజ్డ్ పర్సనా, మీ అన్ఆథరైజ్డ్ కదా? ఇప్పుడు ఒక స్మాల్ బ్రేక్ తీసుకుందాం. మీ ఏలూరు చందన బ్రదర్స్ షాపింగ్ మాల్లో ఏప్రిల్ 15వ తేదీ నుండి సూక్ష్మ లోపాల వస్త్రాల మేళా. కంటికి కనిపించని సూక్ష్మ లోపాలు గల వస్త్రాలపై అప్ టు 61% అత్యంత భారీ తగ్గింపు. పట్టు చీరలు, ఫ్యాన్సీ చీరలు, వర్క్ చీరలు, కాటన్ సారీస్, హ్యాండ్లూమ్ సారీస్, లంగావోణి సెట్స్, డ్రెస్ మెటీరియల్స్, చుడిదార్స్, టాప్స్, మెన్స్ వేర్, కిడ్స్ వేర్, బెడ్షీట్స్, షూస్, చెప్పల్స్, వండ్రా, బెంటెక్స్, గిఫ్ట్ ఆర్టికల్స్, హ్యాండ్ బ్యాగ్స్, ట్రావెల్ బ్యాగ్స్, హ్యాండ్లూమ్ ఫర్నిషింగ్స్ పై అత్యంత భారీ తగ్గింపు. తానుల్లో మిగిలిన జాకెట్ ముక్కలు, సూటింగ్ ముక్కలు, షర్టింగ్ ముక్కలు అత్యంత తక్కువ ధరలతో లభించును. ఈ ఆఫర్ ప్రత్యేక కౌంటర్స్ లో స్టాక్ ఉన్నంత వరకు మాత్రమే. విచ్చేయండి చందన బ్రదర్స్ షాపింగ్ మాల్, మెయిన్ బజార్, ఏలూరు. SMR వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ రూపంలో అదృష్టం మీ ఇంటి తలుపు తడుతోంది. మీరు ఊహించని విలువైన ఆస్తిని డ్రాలో గెలుచుకుని అదృష్టవంతులు కండి. నెల నెలా తేలిక వాయిదాలతో మీ పిల్లలకు ఉజ్వలమైన భవిష్యత్తును విలువైన ఆస్తి రూపంలో అందించండి. లక్కీ డ్రాలో డూప్లెక్స్ హౌస్, ఇండిపెండెంట్ హౌస్, అపార్ట్మెంట్స్, ఓపెన్ ప్లాట్స్ తో పాటు ఒక కార్ ని గెలుచుకునే అద్భుత అవకాశం. ఈ స్కీమ్ లో చేరి మిమ్మల్ని మించిన అదృష్టవంతులు ఎవరూ లేరని నిరూపించండి. 1వ నెలలో 5 ఓపెన్ ప్లాట్స్, ఒక హోండా అమేజ్ కార్. 2వ నెలలో 5 ఓపెన్ ప్లాట్స్, ఒక టయోటా ట్రైజర్ కార్. 3వ నెలలో 5 ఓపెన్ ప్లాట్స్, ఒక కియా సోనెట్ కార్. 4వ నెలలో 5 ఓపెన్ ప్లాట్స్, ఒక వోక్స్వాగన్ వర్చస్ కార్. 5వ నెలలో 5 ఓపెన్ ప్లాట్స్, ఒక హుండై క్రెటా కార్. 6వ నెలలో 3 డూప్లెక్స్, ఒక విల్లా, 9 2BHK అపార్ట్మెంట్లు, ఒక స్కోడా స్లావియా కార్ ను గెలుచుకోండి. పథకం యొక్క లాభాలు: ప్రతి నెల 2వ ఆదివారం డ్రా తీయబడి లక్కీ డ్రాలో ప్రాపర్టీస్ పొందిన వారు తరువాతి నెల నుండి సొమ్ము కట్టనవసరం లేదు. ప్రతి సభ్యునికి గ్యారంటీగా ప్రాపర్టీ లభిస్తుంది. ముఖ్య గమనిక: 75 మంది సభ్యులకు మాత్రమే ఈ అవకాశం కలదు. కాల పరిమితి కేవలం 6 నెలలు మాత్రమే. అడ్రస్: ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్, కెనరా బ్యాంక్ లైన్, పవర్ పేట్, ఏలూరు. ఫోన్ 9505288786. 3 దశాబ్దాల అనుభవం గల అధ్యాపకులచే బోధన. కాన్సెప్చువల్ టీచింగ్, ఇంటిగ్రేటెడ్ సిలబస్, సబ్జెక్ట్ టు ఫండమెంటల్స్ పై స్ట్రాంగ్ ఫౌండేషన్, రిజల్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామ్స్, IIT NEET ఫౌండేషన్, స్మార్ట్ లెర్నింగ్, క్రియేటివ్ థింకింగ్, career based program, school based today,
స్కిల్ బేస్డ్ స్టూడెంట్స్, ఆహ్లాదాన్ని పంచే ఇన్ఫ్రాస్ట్రక్చర్, అన్ని ప్రాంతాలకు అందుబాటులో, టౌన్ కి మధ్యలో కో-కరిక్యులర్ యాక్టివిటీస్, కరాటే, డాన్స్, యోగా, సువిశాలమైన ఆట స్థలం, అన్ని సౌకర్యాలతో ల్యాబ్స్, పిల్లల కోసం ప్రత్యేకంగా ప్లే ఏరియా, ఫన్ స్టేషన్, ఏసీ క్లాస్ రూమ్లు, ఈ టెక్నో ఒలింపియాడ్ ప్రోగ్రాంలు, సకల సౌకర్యాలతో ల్యాబ్, లైబ్రరీ, ఇండోర్ గేమ్స్, డిజిటల్ క్లాస్ రూమ్లు. నారాయణ ఈ టెక్నో స్కూల్, బుద్ధ పార్క్ ప్రక్కన, తూర్పు వీధి, ఏలూరు 1. నారాయణ ఒలింపియాడ్ స్కూల్, శ్రీ వెంకటేశ్వర స్వామి గుడి ప్రక్కన, ఆర్ఆర్పేట, ఏలూరు 2. ఫోన్ 8179983679. ఉన్నతమైన విద్యా ప్రమాణాలు కలిగిన విద్యా సంస్థ సర్ సిఆర్ రెడ్డి విద్యా సంస్థ 75 సంవత్సరాలుగా అనేక మందిని విద్యావంతులుగా తీర్చిదిద్ది ప్రపంచానికి మేధావులను అందించిన కళాశాల సర్ సిఆర్ రెడ్డి కళాశాల. వరుసగా 4 సార్లు నాక్ బెంగళూరు వారిచే ఏ గ్రేడ్ గుర్తింపు పొందిన సంస్థ సర్ సిఆర్ రెడ్డి కళాశాల. అత్యున్నత ప్రమాణాలు గల ఫిజిక్స్ ల్యాబ్, కెమిస్ట్రీ ల్యాబ్, ఎలక్ట్రానిక్స్ ల్యాబ్, కంప్యూటర్ ల్యాబ్, బోటనీ ల్యాబ్, జువాలజీ ల్యాబ్, జియాలజీ ల్యాబ్, ఫిషరీస్ ల్యాబ్, అగ్రికల్చర్ ల్యాబ్, అతిపెద్ద సెంట్రల్ లైబ్రరీ, ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్ మరియు విద్యార్థుల కొరకు వేర్వేరుగా హాస్టల్ వసతి, సెంట్రల్ ఏసీ ఆడిటోరియం, ఆడియో విజువల్ హాల్, సువిశాలమైన క్రీడా ప్రాంగణం, ఇండోర్ షటిల్ కోర్ట్, వాలీబాల్ కోర్ట్, బాస్కెట్బాల్ కోర్ట్, బాల్ బ్యాడ్మింటన్ కోర్ట్, టేబుల్ టెన్నిస్, కబడ్డీ కోర్ట్, క్రికెట్ నెట్ ప్రాక్టీస్, ఫుట్బాల్ కోర్ట్, జిమ్ సౌకర్యం కలదు. ఉన్నత విద్యార్హత గల అధ్యాపక బృందం చే శిక్షణ. ఇంటర్, డిగ్రీ, పీజీ కోర్సుల్లో అడ్మిషన్ల కొరకు సర్ సిఆర్ రెడ్డి కళాశాల. అటానమస్, కొత్త బస్ స్టాండ్ దగ్గర, జిఎన్టీ రోడ్, ఏలూరు. ఏలూరు ఆర్ఎస్ షాపింగ్ మాల్ లో కళ్యాణ మహోత్సవం. పండుగ వేడుకైనా, పెళ్లి వేడుకైనా వేదిక ఒక్కటే. ఆర్ఎస్ షాపింగ్ మాల్, ఫ్యామిలీ షాపింగ్ మాల్. కుటుంబమంతటికి కావలసిన అన్ని రకాల వస్త్రాలపై ఆనందపరిచే ఆఫర్లు. 10,000 రూపాయల పెళ్లి వస్త్రాల షాపింగ్ పై 1,499 రూపాయల వస్త్రాలు ఉచితం. 15,000 రూపాయల పెళ్లి వస్త్రాల షాపింగ్ పై 1,999 రూపాయల వస్త్రాలు ఉచితం. ప్రత్యేక కౌంటర్ లో ఫ్లాట్ 50% డిస్కౌంట్స్ తో పాటు బై 1 గెట్ 1, బై 1 గెట్ 2 ఆఫర్లతో పెట్టుబడి వస్త్రాలపై ప్రత్యేక తగ్గింపుతో. ఏలూరులో పండుగ వేడుకైనా, పెళ్లి వేడుకైనా వేదిక ఒక్కటే. ఆర్ఎస్ షాపింగ్ మాల్, ఫ్యామిలీ షాపింగ్ మాల్, శ్రీ వెంకటేశ్వర స్వామి వారి గుడి ఎదురుగా, ఆర్ఆర్పేట, ఏలూరు 2. ఆర్ఎన్ఆర్ ఫైనాన్స్, దాకారపు రాజేశ్వరరావు గారి పర్యవేక్షణలో ఎముకలు మరియు కీళ్ల వైద్య నిపుణులు డాక్టర్ అక్కెం నరేష్ గారి ఆధ్వర్యంలో సరస్వతి హాస్పిటల్స్ సైకియాట్రిక్, న్యూరాలజీ, ఆర్థోపెడిక్ వైద్య సేవలు అందించబడును. అనుభవం, అంకిత భావం కలిగిన డాక్టర్స్ బృందంచే జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీలు, సైకియాట్రిక్, న్యూరాలజీ వైద్య సేవలు, న్యూరో సర్జరీలు నిర్వహించబడును. యాక్సిడెంట్ అండ్ ఎమర్జెన్సీ కేసులు 24 గంటలు చూడబడును. ఆరోగ్యశ్రీ మరియు ఈహెచ్ఎస్ ఇన్సూరెన్స్ వారికి ఉచిత వైద్యం చేయబడును. నవశకానికి నాంది, మీ ఆరోగ్యానికి పునాది. సరస్వతి హాస్పిటల్, మల్టీ స్పెషాలిటీ అండ్ ట్రామా కేర్, గుబ్బలవారి వీధి, అతిథి హోటల్ ప్రక్కన, ఆర్ఆర్పేట, ఏలూరు 2. ఫోన్ 9908631611. అరవింద్ ఐ హాస్పిటల్ మదురైలో శిక్షణ పొంది 15 సంవత్సరాల అనుభవం గల డాక్టర్ రవికిరణ్ నీలా ఎంఎస్, ఎఫ్ఈఆర్ఎస్, రెటీనా స్పెషలిస్ట్ అండ్ కంటి నరముల వైద్య నిపుణులు మరియు డాక్టర్ హేమలత గుడిసేవ ఎంఎస్, ఎఫ్సిఆర్ఎస్, నల్లగుడ్డు మార్పిడి, ఫాకో అండ్ లాసిక్ కంటి వైద్య నిపుణులు గారిచే అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో సూపర్ స్పెషాలిటీ కంటి వైద్య సేవలు పూర్తి స్థాయిలో మన ఏలూరులో అందించబడును. రవికిరణ్ కంటి ఆసుపత్రి, ఇండియన్ బ్యాంక్ ఎదురుగా, ఆర్ఆర్పేట, ఏలూరు. అపాయింట్మెంట్ కొరకు సంప్రదించండి 8988984647, 8988984748. ప్రభావం నీ క్లినిక్ ఉచిత మోకాలి చిప్ప వైద్య శిబిరం ప్రతి ఆదివారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు. మోకాలి చిప్ప సమస్య ఉన్న వారికి ఉచితంగా ఓపీ చూసి, అవసరమైన వారికి ఉచితంగా ఎక్స్రే తీయబడును. ఆర్థోస్కోపిక్, కీహోల్ సర్జరీ సదుపాయం కలదు. అత్యాధునిక మోకాలి చిప్ప మార్పిడి ఆపరేషన్ ఇప్పుడు ప్రప్రథమంగా మన ఏలూరులోనే. ప్రభా హాస్పిటల్, వేదరాజ్ థియేటర్ ఎదురుగా, రైతు బజార్ ప్రక్కన, ఏలూరు 2. సెల్ నంబర్స్ 9247078784 అండ్ 9247078785.
లైఫ్ హాస్పిటల్స్ డాక్టర్ హరికిషన్ దేవిశెట్టి కన్సల్టెంట్ ఆర్థోపెడిక్ సర్జన్. కీళ్ల మార్పిడి ఆపరేషన్ అవసరం లేకుండా మోకాళ్ల నొప్పి తగ్గించుట, అతకని ఎముకలు సరిచేయుట. 12 సంవత్సరాల అపార అనుభవం కలిగి 10,000కు పైగా ఆపరేషన్స్ విజయవంతంగా పూర్తి చేసిన డాక్టర్. అలాగే డాక్టర్ బత్తుల గీతిక ప్రసూతి మరియు సంతాన సాఫల్య వైద్య నిపుణులు. హై రిస్క్ ప్రెగ్నెన్సీ, క్యాన్సర్ స్క్రీనింగ్ స్పెషలిస్ట్. 10 సంవత్సరాలకు పైగా అనుభవంతో 8,000కు పైబడి రిస్క్ ఆపరేషన్స్ విజయవంతంగా పూర్తి చేసిన గైనిక్ డాక్టర్. లైఫ్ హాస్పిటల్స్ ప్రజలందరికీ అత్యాధునిక వైద్య సేవలు. ఆర్థోపెడిక్, గైనకాలజీ, జనరల్ వైద్య విభాగం, జనరల్ సర్జరీ మరియు యూరాలజీ అండ్ ఈఎన్టీ వైద్య సేవలు. ఆపరేషన్ థియేటర్, ఐసీయూ, ఎక్స్రే, అల్ట్రాసౌండ్ స్కాన్, ల్యాబ్, ఫార్మసీ, 24 గంటలు అంబులెన్స్ సదుపాయం కలదు. లైఫ్ హాస్పిటల్స్, రంగూన్ మేడ వీధి, కేకేఎస్ వీధి, ఆర్ఆర్ పేట, ఏలూరు. సెల్ నంబర్ 7207998568. మాడ్యులర్ హోమ్ ఆధునికతకు అద్దం పట్టేలా, మీ ఆలోచనలకు ధీటుగా, మీ ఇష్టానికి తగ్గట్టుగా మీ ఇంటికి మరింత అందాన్ని తెచ్చే ఇంటీరియర్స్ మీ ఇంటి వద్దకే. హై అండ్ జర్మన్ టెక్నాలజీ, ఫుల్లీ ఆటోమేటిక్ మిషనరీతో మాడ్యులర్ కిచెన్, వార్డ్రోబ్, పూజా యూనిట్, టీవీ యూనిట్, 3D వాల్ పేపర్స్ తో పాటు అన్ని రకముల ఇంటీరియర్స్ అత్యాధునిక మోడల్స్ తో డిజైన్ చేసే ఏకైక సంస్థ మాడ్యులర్ హోమ్. శాంతినగర్ 2వ లైను, పెట్రోల్ బంక్ ఎదురుగా, ఏలూరు. సెల్ నంబర్ 9855546888. వెల్కమ్ బ్యాక్. గ్రామాల్లో నాణ్యమైన విద్యుత్ సరఫరాకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని ఉంగుటూరు ఎమ్మెల్యే పసమట్ల ధర్మరాజు అన్నారు. మంగళవారం భీమడోలు మండలం గుండుగొల్లు విద్యుత్ సబ్స్టేషన్ వద్ద లో వోల్టేజ్ పరిష్కారానికి నూతనంగా ఏర్పాటు చేసిన 5 MeV ట్రాన్స్ఫార్మర్ను ఎమ్మెల్యే ధర్మరాజు ఏలూరు డిఈ అంబేద్కర్తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గుండుగొల్లు సబ్స్టేషన్ పరిధిలోని కోరుకొల్లు, రత్నాపురం, భోగాపురం, అదేవిధంగా గుండుగొల్లులోని పలు ప్రాంతాల్లో లో వోల్టేజీ సమస్య ఇబ్బందికరంగా మారిందని, సమస్య పరిష్కారానికి 1,20,00,000 రూపాయలతో 5 MeV ట్రాన్స్ఫార్మర్ను ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన సంవత్సర కాలంలో ఉంగుటూరు నియోజకవర్గంలో సుమారు 12 కోట్ల రూపాయలతో విద్యుత్ సబ్స్టేషన్లు, విద్యుత్ లైన్లు, అదేవిధంగా పలు విద్యుత్ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినట్లు ఎమ్మెల్యే పేర్కొన్నారు. కార్యక్రమంలో ట్రాన్స్కో డిఈ అంబేద్కర్, భీమడోలి ఏడీఈ గోపాలకృష్ణ, ఏఈ శివాజీ, తహసీల్దార్ రమాదేవి, ఎంపీడీఓ పద్మావతీదేవి, కార్యదర్శి తనూజ, కూటమి నాయకులు సిరిబత్తెన కొండబాబు, బబ్లు, విద్యుత్ సిబ్బంది పాల్గొన్నారు. అబ్జెక్షన్ పెడుతున్నాడని ఏదో సార్ ఓకే సార్. కొంచెం సార్ ఒకసారి కెమెరా సార్ డీగా. ఓకే సార్, థ్యాంక్ యూ. మురళి గారు కుంకుమ రోడ్డు పెట్టారు. భీమడోలు మండలం గుండుగొల్ల గ్రామంలో 1,20,00,000తో సబ్స్టేషన్లో PTF2ని ఏర్పాటు చేయడం, ఇక్కడ దాన్ని ప్రారంభించడం కూడా ఈరోజు జరిగింది. గత కొన్ని సంవత్సరాలుగా అనేక మంది లో వోల్టేజ్తో అలాగే ఈ ఎలక్ట్రిసిటీ ఫిక్సేషన్స్ వల్ల చాలా ఇబ్బందులు పడుతూ గ్రామస్తులందరూ కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు. అలాగే ఆక్వా రైతులు కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు. వాళ్ళందరికీ కూడా ఈరోజు నుంచి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఒక మంచి కరెంట్ని, ఒక నాణ్యతతో కూడిన కరెంట్ని ఫ్లక్చుయేషన్స్ లేకుండా కూడా మొత్తం అందరికీ సరిపోతుందని మన డిఈ గారు అంబేద్కర్ గారు ఆధ్వర్యంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు ఈ నియోజకవర్గంలో సుమారుగా ఒక సంవత్సరం పూర్తి కావాల్సింది. ఈ సంవత్సరంలో 12 కోట్లతో విద్యుత్ శాఖ నుంచి ఈ ఉంగుటూరు నియోజకవర్గంలో ఎలక్ట్రిసిటీకి అనేక అభివృద్ధి కార్యక్రమాలని చేపట్టడం, అలాగే మనకి వేరే లైన్ ద్వారా కూడా
ఇక్కడికి ఆల్టర్నేటివ్ లైన్స్ అన్నిటిని కూడా ఎక్కడైతే అవసరం ఉందో విద్యుత్కి అంతరాయం కలగకుండా ఎలా ఏర్పాటు చేయాలో అన్ని రకాలుగా కూడా మనకి డిఈ గారు అన్ని రకాలుగా సహాయ సహకారాలతో పూర్తిగా ఒక ప్లాన్డ్గా అంటే రాబోయే 15-20 సంవత్సరాల వరకు కూడా ఇబ్బంది లేకుండా ఈ లైన్స్ అన్నిటిని కూడా ఏర్పాటు చేయటం దానికి ఎంతో సంతోషంగా ఉంది. మొత్తం ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్స్ అందరూ కూడా అనుకూలంగా ప్రజలకి అలాగే రైతులకి అందరికీ కూడా అందుబాటులో ఉండేటట్టుగా చేస్తున్నారు. వాళ్ళందరినీ కూడా అభినందిస్తున్నాను. ఏఐటీసీ అనుబంధ శ్రీ సత్యసాయి డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్ట్ మెయింటెనెన్స్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద 9 నెలల బకాయి పడ్డ జీతాలను చెల్లించాలని, ఇతర పెండింగ్ సమస్యల పరిష్కారం కొరకు ధర్నా నిర్వహించి ఆందోళన చేపట్టారు. బకాయి జీతాలు ఇవ్వాలని, కార్మికులకు న్యాయం చేయాలని నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న యూనియన్ గౌరవ అధ్యక్షులు డేగా ప్రభాకర్ మాట్లాడుతూ శ్రీ సత్యసాయి డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్ట్ పనులు ప్రారంభం నుండి కార్మికులుగా పనిచేస్తూ ఏజెన్సీ మెట్ట ప్రాంతాల నియోజకవర్గాలైన గోపాలపురం, పోలవరం, కొవ్వూరు, చింతలపూడి నియోజకవర్గ ప్రజలకు గోదావరి జలాలను శుద్ధి చేసి మంచినీరుగా అందిస్తున్న కార్మికుల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని విమర్శించారు. ఇప్పటికీ 9 నెలల నుండి కార్మికులకు జీతాలు లేవని, జీవో నంబర్ 11 ప్రకారం జీతాలు ఇవ్వాల్సి ఉన్నా స్కీమ్లో పనిచేస్తున్న కార్మికులకు తక్కువ జీతాలు ఇస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మంత్రి లోకేష్ ఆనాడు చేసిన యువగళం పాదయాత్రలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఈ పథకాన్ని దత్తత తీసుకుంటామని ఇచ్చిన హామీని మర్చిపోయారని ఎద్దేవా చేశారు. జిల్లా ఇన్ఛార్జి మంత్రి నాదెండ్ల మనోహర్ ఐటీడీఏ సందర్శనకు విచ్చేసినప్పుడు కార్మికులందరూ వెళ్లి ఆయన్ని కలిసి వినతిపత్రం ఇచ్చి తమ సమస్యను చెప్పుకున్నారని, తక్షణమే ఆయన స్పందించి జిల్లా అధికారులకు ఫోన్ చేసి కార్మికులకు జీతాలు చెల్లించాలని ఆదేశించినప్పటికీ ఇప్పటి వరకు ఆయన ఆదేశాలపై చర్యలు చేపట్టలేదని విచారాన్ని వ్యక్తం చేశారు. అనంతరం డిఆర్ఓకు వినతిపత్రం అందజేశారు. సిపిఐ ఏలూరు జిల్లా కార్యదర్శి మన్నవ కృష్ణ చైతన్య, సిపిఐ ఏలూరు ఏరియా సమితి కార్యదర్శి ఉప్పులూరి హేమశంకర్, సహాయ కార్యదర్శి కుర్రెళ్ల వరప్రసాద్ పాల్గొని సంఘీభావాన్ని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో యూనియన్ కోశాధికారి పిఎన్ వీరబాబు, ఉపాధ్యక్షులు బీబీవి ప్రసాద్, పోసిబాబు, ఉప కార్యదర్శులు శ్రీనివాస్, రవీంద్ర, కమిటీ సభ్యులు రమేష్, రేగులయ్య, అల్లు రాజు, సురేష్, రవికుమార్, రవి, చారి, ప్రసాద్, సురేష్, సిహెచ్ సత్యనారాయణ, కె సురేష్, ఎం ప్రసాద్, బాలాజీ తదితరులు పాల్గొన్నారు. భగవాన్ సత్యసాయి గారు దగ్గరగా 18 సంవత్సరాల క్రితం ఏజెన్సీ మెట్ట ప్రాంతంలో ప్రజలకి మంచినీరు సౌకర్యం సరిగా లేదని, గోదావరి జలాలని అందించడం కోసం మంచినీటిగా ఈ స్కీమ్ను ప్రారంభించి మొత్తం నిర్మాణం అంతా ఆళ్లే చేశారు. నడపడం మాత్రం ప్రభుత్వానికి అప్పగించారు. కానీ ఈ ప్రభుత్వం ఏం చేస్తూ ఉందంటే గతం నుంచి కూడా అందులో పనిచేస్తున్న కార్మికులు ఎవరైతే ఉన్నారో అందులో గిరిజనులు, దళితులు, ఇతర పేద వర్గాలు అందరూ కూడా అందులో కార్మికులుగా పనిచేస్తూ ఉన్నారు. వాస్తవంగా వాళ్ళకి జీవో నెంబర్ 11 ప్రకారంగా జీతాలు ఇవ్వాలి. అట్లా ఇవ్వకోకుండా 13-14 వేలు ఇస్తా ఉన్నారు. అప్పటి నుంచి స్కిల్డ్ జీతాలు ఇవ్వట్లేదు. ఆ జీతాలు కూడా 9 నెలల నుంచి బకాయిలు. కాంట్రాక్టర్ని అడిగితే ఏమంటాడంటే ప్రభుత్వం నాకు బిల్లు ఇవ్వలేదు కాబట్టి నేనేమి జీతాలు ఇవ్వలేనని చెప్తా ఉన్నాడు. అది ఏజెన్సీ గ్రామాలు, చిన్న చిన్న పచారీ కొట్లు ఉంటాయి. ఎవరో అప్పిచ్చే పరిస్థితి లేదు. దాంతోపాటు ఎవరికి ఏమాత్రమైన అనారోగ్యం వస్తే హాస్పిటల్కి వెళ్ళి వైద్యం చేయించుకోవాలంటే డబ్బులు ఉండవు. అట్లాగే రేపు జూన్ నెలలో పిల్లలకు సంబంధించి చిన్న చిన్న కాన్వెంట్లు ఓపెన్ అవుతూ ఉన్నాయి. వాళ్ళని జాయిన్ చేయాలంటే ఫీజులు కట్టాలి. ఫీజులు కడతానికి కూడా డబ్బులు లేవు. ఇట్లాగా అనేక ఇబ్బందులు సత్యసాయి డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్టులో పనిచేసే కార్మికులు పడతా ఉన్నారు. దానికి ప్రభుత్వం చెప్పేది ఏమంటే ఫైనాన్స్ మినిస్టర్ గారు అంటాడు కలిస్తే అక్కడ 15th ఫైనాన్స్ సొమ్ముని
పంచాయతీల్లో తీసుకోమంటారు. ఈ డ్రింకింగ్ వాటర్ వెళ్ళేది 4 రిజర్వ్డ్ అసెంబ్లీ నియోజకవర్గాలు. ఒకటి పోలవరం ఎస్టీ, కొవ్వూరు ఎస్సీ, గోపాలపురం ఎస్సీ, చింతలపూడి ఎస్సీ. ఇవన్నీ చిన్న చిన్న ఏజెన్సీ మెట్ట ప్రాంత పంచాయతీలు ఎక్కువ, పెద్ద పంచాయతీలు తక్కువ. వీళ్ళకి వచ్చేదే 15th ఫైనాన్స్ డబ్బులు అరకొర. దాన్ని వీళ్ళకి జీతాలు ఇవ్వడానికి కావాల్సిన పరిస్థితి లేదు. గ్రామీణాభివృద్ధి శాఖ నుంచి ఆర్డబ్ల్యూఎస్ ద్వారా జీతాలు గతంలో ఇచ్చారు. అదే పద్ధతిలో దీన్ని కంటిన్యూ చేయాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. కార్మికులకి జీతాలతో పాటు ఈఎస్ఐ, పిఎఫ్ ఇవి కూడా పెండింగ్లో ఉన్నాయి. దాంతోపాటు గతంలో నెల 15 రోజులు ఆర్డబ్ల్యూఎస్ వాళ్ళు పనిచేయించి జీతాలు మానేశారు. ఆ పెండింగ్ బకాయిలు కూడా ఇమ్మని గత 3 సంవత్సరాలుగా దెబ్బలాడుతూనే ఉన్నాం. అదిగో ఇదిగో అంటున్నారు తప్ప ప్రతిసారి ఉత్తి చేతులు చూపిస్తూ ఉన్నారు తప్ప డబ్బులు ఇచ్చే పరిస్థితి లేదు. అందుకోసం ఇవాళ కలెక్టర్ గారు ఈ పథకానికి సంబంధించి ఆవిడ చైర్మన్, సత్యసాయి డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్టు పథకానికి కలెక్టర్ గారు చైర్మన్. అందుకోసం వాళ్ళ ఆఫీస్ ముందు, జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ఇవాళ సత్యసాయి డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్టు మెయింటెనెన్స్ వర్కర్స్ అందరూ కూడా ధర్నా చేస్తూ ఉన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం దిగొచ్చి జీతాలు తక్షణం ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం సక్రమంగా జీతాలు ఇవ్వకుండా ఇబ్బంది పెట్టింది. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత సక్రమంగా జీతాలు ఇస్తారని చూసాం. కానీ వీళ్ళు వచ్చి సంవత్సరం అయినా కానీ ఆ జీతాలకు సంబంధించిన డబ్బులేమి మంజూరు చేయట్లేదని మేము అడిగినప్పుడల్లా కాంట్రాక్టర్ చెప్తా ఉన్నాడు. అందుకోసం తక్షణం జీతాలు ఇప్పించడానికి 9 నెలల జీతాలు ఇప్పించాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం. సినిమా థియేటర్లు బంద్ చేయడం అనే అంశం తమ దృష్టికి రాలేదని, తామైతే థియేటర్లు బంద్ చేయబోమని సినీ నిర్మాత ఎగ్జిబిటర్ కరాటం రాంబాబు తెలిపారు. థియేటర్ల సంరక్షణకు సినీ నిర్మాతలు చర్యలు తీసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని సౌభాగ్య థియేటర్ వద్ద కరాటం రాంబాబు మంగళవారం మీడియాతో మాట్లాడుతూ తాను 47 సంవత్సరాలుగా సినిమా థియేటర్ నడుపుతున్నానని, 2 చిత్రాలకు నిర్మాతగా వ్యవహరించానని వివరించారు. అటువంటి తనకే థియేటర్ల బంద్ గురించి సమాచారం ఇవ్వలేదని అన్నారు. ఎవరికీ సమాచారం ఇవ్వకుండా బంద్ అనడం సరికాదని చెప్పారు. సినీ ఇండస్ట్రీ పేరుకే ఇండస్ట్రీ అని థియేటర్లను కూడా ఇండస్ట్రీ పరిగణలోకి తీసుకువస్తే పలు సమస్యలు పరిష్కారం అవుతాయని అన్నారు. కావున ఇప్పటికైనా నిర్మాతలు, ఛాంబర్ ప్రతినిధులు ముఖ్యమంత్రిని కలిసి ఈ అంశంపై చర్చించాలని చెప్పారు. అదేవిధంగా ఓటీటీలను కూడా ప్రోత్సహించకుండా థియేటర్లకే ప్రాధాన్యత కల్పిస్తూ సినిమాలను వేగంగా నిర్మిస్తే థియేటర్ల యాజమాన్యాల సమస్యల పరిష్కారం అవుతాయని కరాటం రాంబాబు అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. బంద్ అని ఎవరికి మాకే ఇంటిమేషన్ లేదు. మేము ఛాంబర్ మెంబర్స్, బంద్ విషయమే తెలియదు అసలు. ఇది వాళ్ళు అక్కడ 20 మంది 30 మంది అనుకుని చేయటం కరెక్ట్ కాదు. మాకు అసలు తెలియదు. అది పేపర్లో చూడటమే. ప్రాబ్లం ప్రొడ్యూసర్స్దే. ప్రొడ్యూసర్స్ స్ట్రాంగ్గా ఉండి మాట్లాడుకుంటే సీఎంని కలవాలి కదా ప్రొడ్యూసర్స్ అందరూ. ఇండస్ట్రీ అంటారు, ఇండస్ట్రీ అని డిక్లేర్ చేయరు. కరెంటు బిల్లును 10 రూపాయలు వస్తుంది యూనిట్కి. అవి ఆలోచించకుండా బంద్ అని ఇప్పటివరకు ఎప్పుడు బంద్ జరగలే. జనరల్గానే బంద్లు ఉన్నాయి థియేటర్స్ అన్ని, సినిమాలు లేక. ఇది కొత్తగా బంద్ చేసేది ఏముంటుంది? మొత్తం మీద వీళ్ళు బంద్ అని 40 మంది 30 మంది కూర్చొని బంద్ అని 1600 థియేటర్లు ఉంటే బంద్ అని నిర్ణయం ఎలా తీసుకుంటారు? వీల్లేదు కదా. ఛాంబర్ మెంబర్స్ అందరూ మొత్తం ఒక 1000 మంది అన్నా పిలిచి ఏం చేద్దాం ఏంటని అడగాలి కదా. 47 సంవత్సరాల మధ్య థియేటర్ మెయింటైన్ చేస్తున్నాం, ఎన్నో కష్టాలు పడ్డాం. ఇప్పుడు సినిమా వస్తే కరెంటు బిల్లు కట్టుకోలేని పరిస్థితిలో థియేటర్స్ ఉన్నాయి. ఇండస్ట్రీ చేయాలి. ఇండస్ట్రీ చేస్తే కేటగిరీ తగ్గిపోయి కరెంటు బిల్లు 3 రూపాయలు 4 రూపాయలు అవుతుంది, లేకపోతే 5 రూపాయలు అవుతుంది. ఆ బెనిఫిట్ అయినా చేయాలి. హీరోలు 3 సంవత్సరాలు 2 సంవత్సరాలకు సినిమా చేస్తున్నారు. ఇవన్నీ వీటి వల్ల కొంత ఇబ్బంది వచ్చింది. కరెంట్ బిల్లు ఇండస్ట్రీ అని సినిమా ఇండస్ట్రీ అంటారు, కానీ ఆ రాయితీలు అయ్యి థియేటర్లు రావు. అది వచ్చి ఛాంబర్ నుంచి వచ్చి సీఎం గారిని అడగాలి, మా అందరినీ పిలవాలి, విజయవాడలో మీటింగ్ పెట్టాలి, హైదరాబాద్లో మీటింగ్ పెట్టాలి. మీటింగ్ పెట్టకుండా కనీసం కరెంటు బిల్లు అయినా తగ్గిపోతే థియేటర్లు బతుకుతాయి. ఫీడింగ్ పెడితే థియేటర్లు నడుస్తుంది, ఈ గోళ ఉండదు కదా. ఇప్పుడు ఏలూరు ఉంది, థియేటర్లు ఎక్కువైపోయినాయి. జంగాడు ఉన్నాయి, థియేటర్లు ఎక్కువైపోయినాయి. ఈ సింగిల్ థియేటర్ మీద కాంపిటీషన్స్ వస్తున్నాయి, చిన్న సెంటర్స్ అయ్యి. బంద్ అసలు మాకు తెలియదు. ఇప్పుడు నేను కట్టను, నాకు అసలు ఇంటిమేషన్ ఏది?
ఇప్పుడు ఇంత సీనియర్ ఎగ్జిబిటర్ని 2 ప్రొడ్యూసర్ని నాకే తెలియకుండా బంద్ అంటే ఇప్పుడు ప్రతి థియేటర్ ఛాంబర్లో మెంబర్ అయి ఉంటాడు. మెంబర్లకు మెసేజ్ ఉండవు కదా. హీరోలు కూడా ప్రొడ్యూసర్స్ కూడా ఎక్కువ రోజు సినిమా తీయటం ఓటీటీ గురించి ఆలోచిస్తున్నారు తప్ప థియేటర్స్ గురించి ప్రొడ్యూసర్స్ ఆలోచించట్లా. ఇప్పుడు హీరో ఎప్పుడు వెళ్తాడు? ఈ ఫ్యాన్స్ అందరూ కలిపి బ్యానర్లు కట్టి కట్అవుట్లు కట్టి అప్పుడు కదా హీరో పెరిగేది. థియేటర్లు మూసేయమని ఓటీటీకి ఇచ్చుకోవచ్చున్నా, ఏమి ఆలోచించకుండా థియేటర్లు మూసేస్తున్నాం. ఎవరిని బెదిరించినట్టుంది. ఎట్టి పరిస్థితుల్లో సీఎం గారి దగ్గర కలిసి సీఎంని మా ఇబ్బంది ఇది, మాకు ఇండస్ట్రీ అంటున్నారు కాబట్టి మాకు ఈ కరెంటు బిల్లు తగ్గించండి అని అడగాలి. అప్పుడు ఏదైనా ఛాంబర్ని గుర్తిస్తారు. విన్ టీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. మళ్ళీ నెక్స్ట్ బులెటిన్లో కలుద్దాం. నమస్తే.